ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మంలో మున్నేరు ముంపు ప్రాంతాల్లో బాధితులు ఇంకా కుదుట పడలేదు. నీళ్లు, నిత్యావసరాలు, ఆహారం లాంటివి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్నా ఒక్కో కుటుంబానికి లక్షలు ఆస్తి నష్టం జరగటంతో కోలుకోలేకపోతున్నారు. కళ్ల ముందే కనబడుతున్న వరద విధ్వంస ఆనవాలను క్రమంగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది, అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు కూడా సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అన్ని శాఖల ప్రభుత్వ సిబ్బంది కూడా ముంపు కాలనీలో సమస్యల పరిష్కారంపైనే ఫోకస్ పెట్టారు. తక్షణ సాయం 10,000 చొప్పున బాధితుల అకౌంట్లో జమ చేసేందుకు బాధితుల వివరాలను నమోదు చేసుకుంటున్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మంలో మున్నేరు ముంపు ప్రాంతాల్లో బాధితులు ఇంకా కుదుట పడలేదు. నీళ్లు, నిత్యావసరాలు, ఆహారం లాంటివి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్నా ఒక్కో కుటుంబానికి లక్షలు ఆస్తి నష్టం జరగటంతో కోలుకోలేకపోతున్నారు. కళ్ల ముందే కనబడుతున్న వరద విధ్వంస ఆనవాలను క్రమంగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది, అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు కూడా సహాయక కార్యక్రమాలు పాల్గొంటున్నారు. అన్ని శాఖల ప్రభుత్వ సిబ్బంది కూడా ముంపు కాలనీల్లో సమస్యల పరిష్కారంపైనే ఫోకస్ పెట్టారు. తక్షణ సాయం 10,000 చొప్పున బాధితుల అకౌంట్లో జమ చేసేందుకు బాధితుల వివరాలను నమోదు చేసుకుంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ఖమ్మం ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, వరద నుంచి బయటపడుతున్న ఖమ్మం వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తుంది. బురదను క్లీన్ చేసే పనిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. మరి ఖమ్మంలో వరద ఉధృతి అయితే తగ్గింది. కాకపోతే వరద ఉధృతి తగ్గిన తర్వాత ఉన్నటువంటి యొక్క పరిస్థితి అనేది దయనీయంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనీసము ఒక అడుగు మందము బురద కూడా, అంటే లోతట్టు ప్రాంతాల్లో ఒక అడుగు మందము బురద ఒండ్రు మట్టి మొత్తం కూడా పేరుకుంది. దాన్ని తొలగించడం అనేది వాళ్ళకి శక్తికి మించిన భారంగా ఉంది. అంతేకాకుండా పవర్ సప్లై, అంటే కరెంట్ ఇంకా కొన్ని ప్రాంతాల్లో పునరుద్ధరించకపోవడం, దాంతో పాటు ఈ యొక్క సందులు, చిన్న చిన్న సందుల్లోకి వాటర్ ట్యాంకర్స్ కానీ ఇవి రాకపోవడం, చెత్త బయటికి వేయాలన్నా, వాళ్ళు కడగాలన్నా కానీ నీటి సౌకర్యం లేకపోవడం కూడా చాలా భయంకరంగా మారిపోయింది. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కావచ్చు, బియ్యం కావచ్చు, నిత్యావసర సరుకులు మొత్తం కూడా తడిచి దానిలో ఉండే దుర్గంధం భరిస్తూ కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాదు వచ్చేటువంటి సహాయం, అంటే బాధితులకు అందించేటువంటి సహాయం ఏదైనా కానీ మెయిన్ రోడ్డు మీదకి రాగానే అక్కడ ఉన్నట్టు వాళ్ళే మొత్తం తీసుకుంటున్నారు. కనీసం లోపలికి రావడం లేదు మాకు అనేటువంటి ఆరోపణలు కూడా మనకు ఈ యొక్క లోపల, అంటే సందు గుందుల్లో ఉన్నటువంటి వాళ్ళు మన దృష్టికి తీసుకొచ్చారు. ఇదే విషయం మనం మున్సిపాలిటీ అధికారికి కావచ్చు, కార్పొరేషన్ అధికారులకు చెప్పడం జరిగింది. ఇక నుండి డోర్ టు డోర్ పోతామని చెప్పడం జరిగింది. మేయర్ గారు కావచ్చు, మిగిలిన వాళ్ళందరూ కూడా దగ్గర ఉండి ప్రతి ఒక్కరికి అదే ఏర్పాటు చేస్తున్నారు. ఏది ఏమైనా కానీ ఇచ్చేటువంటి సహాయం అనేది మామూలుగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా, అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయంలో కూడా కిట్స్ తయారు చేశారు. ఆ కిట్ లో 2 దుప్పట్లు, 2 చీరలు, 2 లుంగీలు మరియు నిత్యావసర సరుకులు, ఆయిల్ ప్యాకెట్ కావచ్చు, గోధుమ పిండి కావచ్చు, బియ్యం కావచ్చు, ఇవన్నీ కూడా ఇస్తామని చెప్తున్నారు. డోర్ టు డోర్ సర్వే చేసి ఇస్తున్నారు. అయితే తక్షణ సహాయం కింద ఇచ్చేటువంటి యొక్క 10,000 సహాయం విషయంలో ఉన్నటువంటి అధికారులు మొత్తం కూడా ప్రతి ఇంటికి కూడా తిరుగుతున్నారు. కొన్ని పరిస్థితుల్లో ఉండలేని పరిస్థితుల్లో ఆ యొక్క దుర్గంధాన్ని భరించలేక వేరే దూరపు ఉన్నటువంటి చుట్టాలు కావచ్చు, బంధువులు కావచ్చు, వాళ్ళ ఇంట్లో పోయి కూడా వాళ్ళు ఆశ్రయం పొందుతున్నారు. కాకపోతే ఇంకా చేయవలసింది చాలా ఉంది. రోజులు గడుస్తున్నా కొద్దీ దుర్గంధం అనేది ఎక్కువగా ఉండటం వల్ల డయేరియా వ్యాధి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు పునరుద్ధరించడం కోసం అని చెప్పి ప్రభుత్వ అధికారులు నిన్న
నగరంలో అంటే జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఫైర్ ఇంజిన్లు కూడా తెప్పించడం జరిగింది, ట్యాంకర్లు తెప్పించడం జరిగింది. కాకపోతే ఇక కోలుకోవడానికి టైం పడుతుంది బ్రాహ్మణి. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.